आसिफाबाद जिले से बड़ी प्रशासनिक खबर सामने आई है। जनगणना 2027 की तैयारी को लेकर जिला प्रशासन ने कमर कस ली है। जिला कलेक्टर हरिता ने नागरिकों से अपील करते हुए कहा कि 10 मई तक ऑनलाइन स्वीय गणना का लाभ उठाएं और जनगणना के कार्य में सक्रिय सहभागिता करें। जिला कलेक्टर हरिता ने जानकारी देते हुए बताया कि जनगणना 2027 के प्रथम चरण के अंतर्गत 11 मई से 9 जून तक जिले भर में घर घर जाकर इंक्यूमेटर नागरिकों की जानकारी दर्ज करेंगे। इससे पहले नागरिकों को 26 अप्रैल से 10 मई तक ऑनलाइन पोर्टल के माध्यम से स्वीय गणना करने की सुविधा उपलब्ध कराई गई है। अब लोग अपने घर बैठे ही पोर्टल पर जाकर परिवार और घर से जुड़ी 33 महत्वपूर्ण जानकारियां दर्ज कर सकते हैं। बाद में इंक्यूमेटर घर पहुंचकर इन जानकारियों का सत्यापन करेंगे। कलेक्टर हरिता ने बताया कि जिले में जनगणना कार्य के लिए कुल 994 इंक्यूमेटर और 174 सुपरवाइजर नियुक्त किए गए हैं। इसके साथ ही 1689 हाउस लिस्टिंग ब्लॉक निर्धारित किए गए हैं ताकि पूरी प्रक्रिया व्यवस्थित और पारदर्शी तरीके से पूरी की जा सके। उन्होंने कहा कि स्वीय गणना से नागरिकों को सुविधा मिलेगी और प्रशासन का काम भी आसान होगा। जिला स्तरीय समीक्षा बैठक में रोजगार गारंटी योजना, खरीफ सीजन की तैयारियां, नकली बीज और कीटनाशक दवाओं पर रोक तथा यासंगी धान्य खरीदो केंद्रों की व्यवस्थाओं पर भी विस्तार से चर्चा की जाएगी। कलेक्टर ने अधिकारियों को निर्देश दिए कि किसानों को किसी भी प्रकार की परेशानी न हो और बाजार में नकली बीज या दवाओं की बिक्री पर सख्त कार्रवाई की जाए। किसानों से केवल अधिकृत दुकानों से ही बीज और दवाएं खरीदने की अपील की गई है। धान्य खरीदी के लिए जिले में कुल 34 खरीद केंद्र स्थापित किए गए हैं। इन केंद्रों पर किसानों के लिए पेयजल, छाया, प्रकाश और ORS पैकेट जैसी सुविधाएं उपलब्ध कराई गई है। सरकार ने ए ग्रेड धान्य के लिए 3,389 रुपए प्रति क्विंटल, सामान्य धान के लिए 2,369 रुपए प्रति क्विंटल समर्थन मूल्य तय किया है। वहीं सन्न प्रकार के धान्य पर प्रति क्विंटल 500 रुपए बोनस भी दिया जाएगा। कलेक्टर हरिता ने जिला वासियों से अपील की वे स्वीय गणना में बढ़ चढ़कर हिस्सा लें और जनगणना 2027 को सफल बनाने में प्रशासन का सहयोग करें। ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ సర్వే ఏదైతే డేట్స్ మనకి అనౌన్స్ చేయబడ్డాయి, ప్రీ సర్వే ఆపరేషన్స్ అనేవి కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. బేసిక్గా ఈ సర్వే ఏంటి అనేది మీ అందరికీ కొంచెం అవగాహన ఉంది. సో అయినా కూడా బ్రీఫ్గా చెప్పాలి అంటే 2 దశలలో ఇది జరగబోతుంది. ఇప్పుడు మేలో ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డేట్స్ ఉన్నాయో దట్ ఈస్ ఫ్రమ్ మే 11th టు జూన్ ఎప్పటిదాకా జూన్ 9th. సో ఈ 4 వీక్స్ విండోలో ఈ జరిగే సెన్సస్ ఇది జనాభా గణన కాదు. ఇప్పుడు జరిగేది హౌస్ లిస్టింగ్, అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేది ఫస్ట్. సో వి కాల్ ఇట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్. ఇప్పుడు జరిగేదంతా కూడా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్. సో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనేది ఫస్ట్ మనం లెక్క పెట్టుకొని దాన్ని మార్క్ చేసుకొని బేసిక్ ఫెసిలిటీస్ ఏమున్నాయి అనే దానికి ఒక 33 ప్రశ్నలు ఒకటి క్వశ్చనేర్ ఉంది. సో అవి మాత్రమే ఈ ఫేజ్లో, అంటే ఈ మే జూన్లో జరిగే ఫేజ్లో జరిగేది ఇట్ ఈస్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్. యాక్చువల్ జనగణన అనేది నెక్స్ట్ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇది ప్రెస్ మీట్ చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే మన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ మే 11th స్టార్ట్ అయ్యే 2 వీక్స్ ముందు నుంచి మనకి పోర్టల్ ఓపెన్ ఉంది. అంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణన చేసుకోవచ్చు. అంటే సపోజ్ నేను ఒక ఇంట్లో ఉంటున్నాను, ఆ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ నేను సొంతగా నమోదు చేసుకోవచ్చు. అంటే నేను వాళ్ళు వచ్చి ఎన్యూమరేటర్స్ నా దగ్గరికి వచ్చి వెయిట్ చేసి అడిగేదాకా ఆగకుండా ఎందుకంటే నా సమాచారం నాకు తెలుసు, నాకు ఫోన్లో నాకు ఓపెన్ చేసుకోవడం తెలుసు, నేను చదువుకున్నదాన్ని కాబట్టి నేను ఆ డీటెయిల్స్ అనేవి నా అంతటి నేను ఫీడ్ చేసుకుంటే ఏంటంటే సబ్సిక్వెంట్గా కొంచెం వర్క్ ఈజీ అవుతుందని అంతే. ఇప్పుడు మనకు అన్నిటికీ డిజిటల్ మీన్స్ ఉన్నాయి, దాని మీద అవగాహన ఉంది కాబట్టి సో ఎవరికి వాళ్ళు స్వీయ గణన చేసుకుంటే అంటే ఇంటికి ఒక్కరు మాత్రమే, ఇంట్లో 10 మంది ఉన్నా కూడా ఒక్కరు మాత్రమే ఆ ఇంటికి సంబంధించిన స్వీయ గణన అనేది చేసుకుంటారు. సో అది చాలా పెద్ద సంఖ్యలో మన దగ్గర చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుతున్నాను. మీకు తెలుసు మన దగ్గర అక్షరాస్యత శాతం ఎంత ఉందనేది. సో 50-60 మధ్యలో ఉంది. సో ఉన్న లిటరేట్ పాపులేషనే చాలా తక్కువ.
దాంట్లో కూడా ఇప్పటిదాకా మనకి స్వీయ గణన అనేది ఓన్లీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు స్టార్ట్ చేశారు, ఎందుకంటే మేము చెప్పాము కాబట్టి. కానీ జనరల్ పబ్లిక్ లైక్ మీరు కూడా, ఇంక్లూడింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా ఇట్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. మీకు ఒక్కసారి అది ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది. ఉన్న చిక్కంతా మీ ఇల్లు ఎక్కడుందో మ్యాప్లో లొకేట్ చేసుకోవడం, అదైతే మిగతాదంతా 1 minute జాబ్. సో ఒకసారి అది ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాము. సో లెట్ ఇట్ బీ ఇండస్ట్రీస్, దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, షాప్లలో పనిచేసే కావచ్చు, షాప్ యజమానులు కావచ్చు, మీ దగ్గర మీ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. సో ప్రతి ఒక్కరూ కొంచెం దాంట్లో ఒక 5-10 నిమిషాలు దానికి కానీ స్పెండ్ చేయగలిగితే మాకు చాలా మేలు చేసిన వాళ్ళైతే, మీకు కూడా మీ మీ వివరాలన్నీ కూడా మీరు కరెక్ట్గా చెప్పే పొజిషన్లో ఉంటారు. సో అవన్నీ కూడా మీరు కొంచెం ప్రజలకు ఈ వివరాలన్నీ వాళ్ళకి చేరే. రిగార్డింగ్ స్ప్యూరియస్ సీడ్స్, మీకు తెలిసి ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్, అంటే మా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కూడా చాలా స్ప్యూరియస్ సీడ్స్ అనేది కట్టుకున్నారు. ఎందుకంటే కాటన్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. అందులో స్పెసిఫిక్గా ఒకటి హెచ్టీ కాటన్ అనేది సీడ్ అనేది వాళ్ళు పంపిస్తున్నారు. ఇదేంటంటే హెర్బిసైడ్ టాలరెంట్. ఇప్పుడు మీకు తెలుసు కదా, గడ్డి మందు ఉంటుంది, అది కొడితే కూడా మిగతా అన్నీ చచ్చిపోతాయి కానీ ఇది ఒకటి చచ్చిపోదు. సో వాళ్ళు ఏంటంటే అది ఒక అడ్వాంటేజ్గా రైతులకి చెప్తున్నారు, ఎందుకంటే మీకు ఈ వీడి సైడ్స్ మీద ఇక్కడ ఖర్చు తగ్గుతుంది అని చెప్పేస్తున్నారు. కానీ దట్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండ్ ఇట్ ఈస్ బ్యాండ్. మన దగ్గర ఇంకా దానికి అమ్మడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. సో అది కొన్న అమ్మినా, సో అమ్మిన వాడికి ఒకడికే శిక్ష అని అనుకోకండి, కొన్న వాళ్ళది కూడా అంతే తప్పు, వాళ్ళ మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మాకు ఏమాత్రం ఎవిడెన్స్ దొరికినా కూడా, సో ఎంతసేపు మన దగ్గర కొంచెం ట్రైబల్ ఏరియా కాబట్టి రైతులు కొంచెం ఖర్చు తగ్గుతుంది అనుకున్నా కూడా వాళ్ళు ఆశపడతారు. వాళ్ళకి తెలీదు ఇది ఎంత డేంజరస్, చేయకూడదు అనే విషయం కూడా వాళ్ళకి చాలా తెలీదు. సో మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎనీ సీడ్ పర్చేజ్, సీడ్, ఫర్టిలైజర్ ఆర్ అగ్రికల్చర్కి సంబంధించింది ఏదైనా కూడా బిల్లు లేకుండా మాత్రం ఏది తీసుకోవద్దు అనేది నా విజ్ఞప్తి అందరికీ. ఇన్ఫ్యాక్ట్ మనం ఏది కొన్నా ఏది అమ్మినా బిల్లులు తప్పకుండా ఉండాలి. అది ఫర్టిలైజర్ విషయమే కాదు, అది సీడ్స్ విషయమే కాదు, పక్కా లావాదేవీలు లీగల్గా చేయాలి అంటే తప్పకుండా దానికి ఒక బిల్ అనేది ఇవ్వాలి. ఈ విషయాల్లో ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే రేపు మీరు అమ్మిన దానికి మీకు సరే పంట రాలేదు, ఎవరిని అడుగుతారు? నోటి మాటకి చెప్తే ప్రూఫ్ తీసుకురమ్మని అంటారు, అమ్మిన వాడేమో నేను అమ్మలేదంటాడు. సో ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతిదానికి ప్రూఫ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిల్ కూడా ఏదో చిత్తు కాగితం మీద రాసిస్తే దాన్ని బిల్ అన్నారు. బిల్ అనేది దానికి ఒక నంబర్ ఉంటుంది, జిఎస్టీ నంబర్ ఉంటుంది, పేరు, అమ్మిన వాళ్ళ పేరు, కొన్న వాళ్ళ పేరు, దాంట్లో ట్యాక్స్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, ఇట్లాంటి మినిమం డీటెయిల్స్ కొన్ని అనేది ఈ బిల్లులో ఉంటేనే అది వ్యాలిడ్ బిల్ అంటారు. సో అట్లాంటి బిల్లును కొంచెం డిమాండ్ చేసేటట్టు మన బాధ్యత, మనం రైతులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం. సో ఆ బిల్లు ఉంటే మనకి రేపు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీ కెన్ ప్రొసీడ్ లీగలీ అగైన్స్ సచ్ పర్సన్. బట్ ఈ హెచ్టీ కాటన్ అనేది కూడా చాలా చాలా డేంజరస్ అట్లాంటి సీడ్. సో అది ఎవరూ కొనవద్దు, రైతుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో కొంచెం కోసం చూసుకుంటే దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మన దగ్గర అప్రూవ్డ్ కాదు, సో ఎవరు దాన్ని కొనొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎక్కడన్నా ఎవరైనా ఇల్లీగల్గా చేస్తున్నారని ఎటువంటి సమాచారం ఉన్నా కూడా దయచేసి మమ్మల్ని అలర్ట్ చేయండి. వీ విల్ టేక్ ఇమ్మీడియట్ నెసెసరీ యాక్షన్. అంటే మేము చేసే చెక్ పోస్టులు పెట్టడం కానీ ఆల్రెడీ పెట్టాము, అండ్ సర్ప్రైజ్ చెక్స్ కూడా చేస్తున్నాము, కొన్ని దొరుకుతున్నాయి. బట్ 100% చేయడం ఒకళ్ళ వల్ల కాదు, ప్రభుత్వం వల్ల. సో డెఫినెట్లీ మీ సైడ్ నుంచి కానీ ప్రజల సైడ్ నుంచి కానీ మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే తప్పకుండా మేము టైమ్లీ యాక్షన్ తీసుకొని ఆ నష్టాన్ని అనేది మేము మినిమైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. तेलंगाना से संवाददाता रमेश सोलंकी की खबर। निष्पक्षता का कदम, आपकी हर समस्या में आपसे पहले दिखेंगे हम हैं न्यूज फर्स्ट। ईश्वर का सच, हमारा साहस और आपका विश्वास। सच, साहस और विश्वास। अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन दबाएं।
और फेसबुक पर देख रहे हैं तो हमारे पेज को लाइक करें